గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకేందంటే కస్టమర్కు పాలసీ తీసుకున్న తర్వాత పాలసీ డాక్యుమెంట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అసలు మనకి యాప్ యాక్సెస్ ఎట్లా ఉంటుంది, కస్టమర్కి సంబంధించిన సర్వీసెస్ అన్నీ ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించి ఈరోజు ఒక 5 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పాలసీ ఇచ్చిన ప్రతి కస్టమర్కి వీడియోని పంపించండి, వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది మనకి ఇట్లా టాటా ఏఐ అని కొట్టగానే మనకు ప్లేస్టోర్ నుంచి ఈ విధంగా ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 23 years అని కనిపిస్తుంది. ఇట్లా పాలసీ ఆ యాప్ హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కస్టమర్ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి, ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుందో అది. ఇక్కడ కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్, ఏ ఫార్మేట్ ఉంటే ఆ ఫార్మేట్లో లాగిన్ చేయండి. ఇప్పుడు ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ వెళ్ళిన తర్వాత 110547 ఓటీపీతోనే లాగిన్ కాండి. ఈ విధంగా అయితే యాప్ ఓపెన్ అవుతుంది. నాకు మొత్తం ఎన్ని పాలసీలు, ఆ కస్టమర్కి మన టాటాలో ఎన్ని పాలసీలు ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి, వ్యూ ప్రొఫైల్. ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మనకి మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు, మెయిల్ ఐడి అప్డేట్ చేసుకోవచ్చు, అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత డైరెక్ట్గా వాట్సాప్ నుంచి నీకు ఏదైనా కమ్యూనికేషన్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ది వాట్సాప్ కనెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి మీరు డీల్ చేసుకోవచ్చు. ఇదనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి మొత్తం వ్యూ డీటెయిల్స్, పాలసీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్లు కానీ ఇవన్నీ కూడా. నామినీ డీటెయిల్స్, ఇక్కడ నామినీ డీటెయిల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇక్కడ. అడ్వైజర్ డీటెయిల్స్, వాళ్ళది ఏ దాని కింద లాగిన్ చేసిన ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. తర్వాత ఇక్కడ వ్యూ ఆల్ పైన క్లిక్ చేస్తే మనకి ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడు, పాలసీ సర్వీసింగ్, అప్డేట్ నెఫ్ట్ అంటే బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు, నామినీని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి పేమెంట్ మోడ్ ఆప్షన్ అంటే ఇయర్లీ నుంచి మనం చెప్తుంటాం కదా, నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, మంత్లీ మోడ్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మనము రిక్వెస్ట్ అనేది రేస్ చేయొచ్చు. ట్రాక్ సర్వీస్ రిక్వెస్ట్. ఒకవేళ మీరు ఏదన్నా రిక్వెస్ట్ చేసిన తర్వాత మీది ఫైల్ మూవ్ అవుతుందా లేదా అనేది మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ యూలీ పాలసీ అయితే ఎన్ఏవి అండ్ ఫండ్ వాల్యూకి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ ఫండ్ షిఫ్ట్ కరెంట్ ఫండ్ అంటే ప్రస్తుతానికి ఏ ఫండ్లో ఉన్నాయి మన అమౌంట్, దాని నుంచి ఫండ్స్ మీకు మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా బెస్ట్ నాలెడ్జ్ ఉందనుకోండి, మీరు ఫండ్స్ కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇదన్నమాట. ఇక్కడ మనకు అప్డేట్ డీటెయిల్స్, ప్రైమరీ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, ఇన్ని రకాలుగా మనకు కమ్యూనికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా. ఇంకోటి, కస్టమర్కి ఎప్పుడన్నా అవసరం ఉంటుంది, పాలసీ డాక్యుమెంట్ కావాలంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళు ప్రీమియం సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేఅవుట్ సమ్మరీ, మనకు రెగ్యులర్ ఇన్కమ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, దాంట్లో పేఅవుట్ సమ్మరీ కూడా తీసుకోవచ్చు. ప్రీమియం రిసిప్ట్ కావాలని ఇవ్వచ్చు. యూనిట్ స్టేట్మెంట్, ఇది యూలీ పాలసీ కాబట్టి యూనిట్స్, నీకు ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఉంటాయి. యూనిట్ స్టేట్మెంట్ డీటెయిల్స్, నీకు ఏ ఫండ్లల్లో ఎక్కడెక్కడ ఏ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారన్న డీటెయిల్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మనకు కొన్ని పాలసీలు ఉంటాయి. లోన్ ఆప్షన్, మనకు విత్డ్రాల్ ఆప్షన్ ఉంటుంది కదా, విత్డ్రాల్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది అనమాట. ఇన్ని రకాలుగా అప్డేట్ డీటెయిల్స్ ఇవన్నీ చెప్పాను కదా ఆల్రెడీ. ఇదో ఫండ్ వాల్యూ ఆల్రెడీ ఇప్పుడు నీకు ఏ ఫండ్లో ఉంది, ఫ్రీ షిఫ్టింగ్ ఫర్ ఇయర్ 12 times చేసుకోవచ్చు. రిమైనింగ్ ఫ్రీ షిఫ్ట్ అనేది 12 times చేసుకోవచ్చు. మొత్తం డీటెయిల్గా వాళ్ళకు ఉంటాయి. మీరు ఒక్కసారి దీని గురించి వాళ్ళు ఓపెన్ చేసుకొని చూసుకోమని చెప్పండి. ఇక్కడ చూడండి, నా టోటల్ ఫండ్ వాల్యూ 87,000 ఉంది. ప్రీమియం అమౌంట్ మంత్లీ మోడ్ పెట్టుకున్నా కాబట్టి ఈ విధంగా ఉంది. రెగ్యులర్ ప్రీమియం అకౌంట్ ఇంత ఉంది. ఇది పాలసీ నెంబరు, డీటెయిల్స్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ పాలసీ సర్వీసింగ్, ఇక్కడ పాలసీ డీటెయిల్స్, ఇక్కడ డౌన్లోడ్స్, ఏం కావాలంటే అది మనకి అన్ని సర్వీసింగ్ ఆప్షన్లోకి వెళ్తే ఉంటుంది. ఇది నాకు ఇంకొకటి నాకు యూలీ పాలసీ, నాకు ఒకటి ప్రాఫిట్ పాలసీ కూడా ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. మన టాటాలో ఎన్ని పాలసీలు ఉంటే అన్ని పాలసీలు ఇక్కడ కనిపిస్తాయి అతనికి.
ఆ పాలసీలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నెఫ్ట్ క్విక్ సర్వీసెస్ అని ఉంది కదా, వ్యూ ఆల్ పైన క్లిక్ చేస్తే నీకు కావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ప్లీజ్ ఈ యాప్ గురించి గైడ్ చేయండి, కాస్త ఎడ్యుకేట్ చేయండి. మీరు పాలసీ తీసుకున్నట్లయితే మీరు కూడా ఒకసారి యాప్ లాగిన్ చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి చూపించండి. ఫర్దర్ ఏదన్నా రిస్క్ జరిగినప్పుడు, క్లెయిమ్ ప్రాసెస్ అప్పుడు కానీ, పాలసీ డాక్యుమెంట్ కావాలన్నా, స్టేట్మెంట్ కావాలన్నా, ప్రీమియం రిసిప్ట్ కావాలన్నా, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకునేటప్పుడు మనకు పాలసీకి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ దీంట్లో లాగిన్ అయిపోతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ది బెస్ట్.